అని పూతి మూతి బాణాలు తిట్టింది మేడం. ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఉంటది? మీ ఆయన మా అత్తారింటి కాడ. మీ అత్తగారి ఇంట్లోనే ఉంది. ఎక్కడుందని అడిగా నేను. అడిగితే మా ఇంటి కాడ ఉంటది. ఎక్కడ ఉంటది అని అన్నాడు మేడం. ఆయన తెల్లారి పోయిందా, మళ్ళీ రాలేడు. నేను మేడం దగ్గర పోయి ఏడ్చుకుంటూ చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే ఒక 2 పాతవి బాగోన్లు, ఒక బిందె, సవడని బియ్యం పట్టుకొని వచ్చింది మేడం. మీకు రెంట్కుంటివి మాకు ఏం లేదు అన్నాడు. కొద్దికి పట్టేనే అన్నామా అంటే ఇవి తీసుకొచ్చిందా. తీసుకొచ్చినాక నేను వంట చేసిన, తిన్నాడు. తిన్నాక రాత్రి 9 అవుతుంది. అంత పిలిచింది. ఏమని చెప్పాలి మేడం? నువ్వు బట్టలు ఇప్పి అర్ధగంట సేపు ముంగట వండుకుంటున్నా, నువ్వు ఇష్టపడి వచ్చినట్టు నువ్వు భార్య అన్నట్టు బట్టలు ఇప్పి అర్ధగంట సేపు వండుకోవాలంటే ముట్టుకోవాలి అర్ధగంట తెల్లారు వేయండి మళ్ళీ రాలేడు మేడం. నాకు నా భార్య ఎత్తలేదని ఆడే కేసేసి నువ్వు అని అన్నమాట కదండి. సార్ నేను పోనని నేను వెళ్ళాడు కడ ఉన్నా, నేను వెళ్ళాడు కడ గిట్ట కోసం పెట్టి వేయండి అని చెప్పినాక ఆయన కేసు కొట్టేసారు మేడం. కొట్టేసి 14,000 దండి ఆయన కేసారు మేడం. మీకు ఇట్లా అమ్మాయినికి ఇట్లా కోసం పెట్టినా అట్లా ఆయనతో కేసు పెట్టేసారు మేడం. అయితే మేము 2 లగ్గం చేసుకున్నాం. ఆయనతో మేము కేసు పెట్టినాం మేడం. మా ఆడబిడ్డలు మేము అందరినీ కలిసిపోయి మిమ్మల్ని రూమ్ లో పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిండు మేడం. వెనక రూమ్ లో దించి గుళ్ళెం పెట్టిపోయాడు. మేము 11 మంది మీద పెడితే అలా 4 విన్న ఉంచుకున్నాడు మేడం. ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత? మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇది 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల తర్వాత మీరు అతను పెళ్లి చేసుకోవడానికి కేసు పెట్టారు. మరి మీ అతను పెళ్లి చేసుకున్నాడని చెప్పడానికి వేరే ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర? ఆధార్ కార్డు. ఎంతమంది పిల్లలు ఇప్పుడు అతనికి? కొడుకు కూతురా? కానీ చేసుకోలేదు అంటాను మేడం. ఆవిడ పేరు రోజానా? రోజా అంటే నన్ను బొమ్మని చెప్తుంది మేడం. నీ అత్త ఇంటికి నీ మన ఇంటికి ఉంటా. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏడుంటావే నువ్వు అత్త నీతో మాట్లాడా, నీతో మాట్లాడి ఉండదు. నీ పుట్టియవలసి ఉంటుంది. దొంగతనం మంచి కన్నా నేను లంచం ఇస్తా కానీ నీకు 1 రూపాయి ఇయ్య, నేను నీకు విడాకులు ఇయ్యా. నువ్వు నీ పుట్టింటికన్నే ఉండాలి అని అన్నాడు మేడం. అయితే ఒక పెద్ద మనిషి వచ్చి గట్టెట్లుంటుంది భగవాన్ నువ్వు చదువుకోవాలని అంటే ఏమంటాడు మేడం, నీ పిల్లలు కాకుండా ఇగో అట్లయితే అట్లే కానీ వాళ్ళ ఇంటికన్నా ఉండని, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని 15 రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటికి పోయేస్తా, చీకట్లో పోయి చీకట్లనే వస్తుంది, 15 రోజులకు ఒకసారి పోయేస్తా అంటే నువ్వు మనిషివే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ పిల్ల ఎట్లా కనబడుతుంది నీకు? ఆ ముంచుకునే లెక్క కనబడుతుంది. నువ్వు ఆ మాట ఎట్లనే ఆయనతో పెద్ద మనిషి అన్నాడు మేడం. సరే ఇప్పుడు ఈ కేసులు అయ్యే కోర్టులో ఇప్పుడు ఫైనల్ గా అతను మీరు నాకు అవసరం లేదు అంటాడు అంతేనా? ఆ అమ్మాయితోనే ఉంటానంటున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు అంతేనా? కేసులన్నీ కొట్టేశారు, ఇంకేం కేసులు లేవు ఇప్పుడు. ఇప్పుడు 2 లక్షలు కట్టమని అన్నాడు మేడం. కట్టలేడు, జైలుకి 2 లక్షలు ఎవరు కట్టుకున్నారు? మెయింటెనెన్స్ పైసలు మొత్తం జమ చేసారు మేడం. ఎవరు ఎక్కడ? వేలాడ కోట్ల. పోయిన సంవత్సరం వరకే 2 లక్షలు అయినాయి మేడం. అవి కట్టక ఆయన జైలుకి అయింది మేడం. 3 సార్లు పోయింది మెయింటెనెన్స్ గురించి. ఇప్పుడు మొత్తం 2,55,000 కట్టమంటే కడతలేడు. ఇప్పుడు 29 నాడు మళ్ళా వారెంట్ ఉంది మేడం. నేను కట్ట అంటాను. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చాడు? 3 సార్లు పోయింది మేడం. ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? 15 రోజులు. 15 ఉంటుంది. సో ఇప్పుడు అతను నేను జైలుకి వెళ్ళడానికి కూడా అతను భయపడలేదు, మీరు వద్దంటున్నాడు అంతే కదా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నాకు నా భర్త కావాలనుకుంటున్నాను. మీకు భర్త కావాలన్న వాళ్ళు మీరు ఇన్ని రోజులు ఎందుకు వదిలేస్తున్నారు? తప్పు మీద అతను